అకాల వర్షంతో తెలంగాణలో రైతులు అల్లాడుతున్నారు. వరుసగా 2 రోజులుగా కురుస్తున్న వానలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్ జిల్లాలో అకాల వర్షంతో ధాన్యం కళ్ళాల్లో నీరు నిలిచింది. ఇక టార్పాలిన్లు లేకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు లోతట్టులో ఉండటంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పంట నష్టం అధికంగా ఉంది. లారీలు అందుబాటులో లేకపోవడం కూడా ధాన్యం తడవడానికి ఓ కారణమని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల అవస్థలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. వ్యాప్తంగా రైతులు పండించిన పంట ప్రతి గింజను కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఇప్పటికే పంటను వరి ధాన్యాన్ని తీసుకొచ్చి సెంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ల వద్ద మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట, చేతికొచ్చిన పంట ఎక్కడైతే ఈ అకాల వర్షానికి తడిసి ముద్ద అవుతుందని చెప్పి దిక్కు భయాందోళన, ఆందోళన అయితే రైతులు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే నిన్నటిదాకా చూసుకున్నట్లయితే పండిన పంట ఈ పంటకు మ్యాచర్లే అని చెప్పి ఎండేసినటువంటి ఈ యొక్క వరి ధాన్యం ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ అధికారులు కొనుగోలు చేయాలని చెప్పి అన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ మ్యాచర్ వచ్చినప్పటికీ పంటను తీసుకుపోయే సమయంలో ఈ అకాల వర్షానికి తడిసి ముద్ద అవుతుంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్ష భీమోత్సవానికి కళ్ళ ముందే నీటి పాలై రైతన్న కష్టం మట్టి పాలైందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు చూసుకున్నట్లయితే ఇటు సిరిసిల్ల, ఇటు చూసుకున్నట్లయితే అటు గజ్వేల్ మార్కెట్ యార్డ్లో కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రైతాంగ అకాల వర్షం అగాధంలోకి నెట్టింది. రాత్రికి రాత్రే ఉరుములు మెరుపులతో, ఈదురు గాలులతో విరుచుకబడిన వానదేవుడు అన్నదాతల కడుపు కొట్టాడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు పండించిన పంట 6 కాలం కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా వర్షం వచ్చి ఏడ తడిసిపోతుంది భయాందోళన. ఒకసారి మన మధ్యలో రైతులు చెప్పమ్మా, ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది పట్టణం ఎండేసి? మేము వారం అవుతుంది. ఏది కొనుగోలు చేస్తలేరా? ఇక ప్రైవేటు వెహికల్ పట్టుకొని పోతాను. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు? ఎన్ని రోజులు అవుతుంది బట్టలు వెళ్ళేసి? 10 రోజులు అవుతుంది కోసి. వడ్లకు రైతులకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతులే సొంతం ప్రైవేటు బండ్లు మాట్లాడుకోవడం, పోవడం, అటు ఇటు ఇబ్బంది పడడం, నష్టపోవడం తప్ప లాభం ఏం లేదు. ఎటు పడ్డా మేమే నష్టపోతాను. ఏ అధికారంలో ఉన్న ఏ ఇవ్వాల నమ్మినా. ఓకే, ఇప్పుడు కొనుగోలు చేయడానికి వాళ్ళు వచ్చింది, కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడే నైట్ వర్షం పడితే ఏంది పరిస్థితి? మేమే నష్టపోతాం. వాళ్ళకేని 2 రోజులు అవుతుంది మీరు వాటర్ పోసి వడ్లు పోసి? 10-15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి కొనుగోలు చేయలే? ఎవరైనా అధికారులు వచ్చింది ఎక్కడికి? అత్తరు పోతారు, బండ్లు రావంటారు, బారదాన్ని ఏదో చెప్తూనే ఉంటారా, అయిపోతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఏమన్నారు మరి? ఇవాళ రేపు వర్షం ఉంది, మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఇవాళ రేపు వర్షం ఉన్నదంటే ఇప్పుడు బారదాన్ని దిగింది, ఇత్తర్లు అయితే ఇప్పుడు లారీలు వస్తానే అంటారు. ఇక ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే రైతన్నలు ఏం చెప్పాలో చెప్పలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 6 కాలం కష్టపడి పండించిన పంట, చేతికొచ్చిన పంట ఎక్కడ నేల తడిసి ముద్ద అవుతుంది అని చెప్పి భయాందోళన ఉన్న దిక్కు అధికారులు అయితే వస్తున్నారు, తీసుకెళ్తాం అని చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి వారం 10 రోజులు అయినప్పటికీ కూడా అధికారుల యంత్రాంగం మాత్రం వచ్చి చూస్తాను వెళ్ళిపోతున్నారు, కానీ మా ధాన్యాన్ని మాత్రం తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఒకవేళ ఈ రాత్రి వర్షం పడితే మా వడ్లు తడిసి ముద్ద అవుతాయి అని చెప్పని కూడా రైతులు చెప్తున్నారు. చెప్పండి అన్న, ఒకసారి ఎట్లుంది పరిస్థితి? ఏంది? ఘోరంగా ఉన్నదన్న. ఏంది వడ్లు పోతలేవు, ఏం పోతలేవు. వడ్లు ఇక్కడ కాంటలు అక్కడనే ఉన్నాయి, ఏడాడనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వడ్లు కోసి? 10 రోజులు అవుతాం. 15 రోజులు? 10-15 రోజులు అవుతాం. 10-15 రోజులు. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడే వర్షం పడితే ఏంటి పరిస్థితి? ఏంది? ఇక తడిసిపోతాయి మొత్తం. ఘోరమైన పరిస్థితి ఉన్నది మాది. కొద్దిగా ఆలోచించి ట్రాక్టర్లు పంపడానికి ట్రై చేయండి అని చెప్తున్నాం గవర్నమెంట్. ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఓకే, ఒకవేళ ఈరోజు రాత్రి వేసిన తడుసుడే. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే రైతన్న కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రైతులు ఒక్కొక్కరు ఎకరానికి 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి పెట్టాము, మా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వస్తుందా రాదా అని చెప్పని దిక్కు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు సిరిసిల్ల, అటు గజ్వేల్, అటు పెద్దపల్లి, అటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దైందని చెప్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షానికి
పూర్తిగా తడిసి ముద్దయిందని చెప్పని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా రైతులు వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ కూడా ఏ అధికారి వచ్చి మా వడ్లను తీసుకుపోవటం లేదు. తడిసి ముద్దైన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మాకు అప్పుడొచ్చి తీసుకువెళ్తామని చెప్పని అంటారా? మా పరిస్థితి ఏంది? మేము ఇంతగానం కష్టపడి పండించిన పంటకు అసలు విలువ లేదా అని చెప్పని రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క పంట కొనుగోలు చేయాలి. లేని ఏడేలా తడిసిన ప్రతి వడ్ల గింజను కూడా కొనుగోలు చేయాలి. ఒకవేళ ఈరోజు రాత్రే వర్షం వచ్చినట్లయితే మాత్రం దీనికి పూర్తి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.